హలో అండి అందరికీ. నేను ఒక న్యూస్ చదివాను. అదేమిటంటే మనం వాడే మొబైల్ నెంబర్ చివర్లో 7 ఉంటే ఎవరైతే 7 నెంబర్ వాడుతున్నారో వాళ్ళందరూ కష్టాలు పాలవుతారంట. ఈ న్యూస్ అనేది హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ ఆ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ చెప్తాను. ఎవరైతే మొబైల్ నెంబర్‌లో చివర్లో 7 ఉంటుందో వాళ్ళు కష్టాల్లో పాలవుతారంట. ఎందుకంటే 7 కేతువుకి సూచనగా చూపిస్తుందంట. 7కి తల ఉండదంట. మండే ఉంటుందంట. దీనివల్ల 7 ఎవరైతే వాడతారో వాళ్ళకు ఎక్కడి నుంచైనా కష్టాలు వస్తాయంట. చాలామంది ఎవరైనా పెద్దవాళ్ళు ఫోన్ చేసి మనల్ని ఏదన్నా బెదిరించడం, లేపోతే ఏదన్నా కేసులో ఇరికించడం, ఇంకేదైనా ప్రాబ్లమ్స్, సమస్యల్లో ఇరికించడం అనేది వస్తుంటాయంట. 7 వాడిన వాళ్ళు నెంబర్ మాత్రం ఎనీ టైమ్ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక సమస్య అనేది ఎదురవుతుందనంట. ఈ టాపిక్ అనేది హల్చల్ చేస్తుంది. కొంతమంది గొప్ప వ్యక్తులు మాత్రం 7 అనేది ఎంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనము మీ అందరికీ తెలిసే ఉంటుంది. క్రికెటర్ ధోని ఆయన బర్త్‌డే 7 కాబట్టి 7 నెంబర్ పెట్టుకున్నారు. కానీ ఆయన మంచి పొజిషన్‌లో ఉన్నారు. కానీ 7 ఎవరైతే మొబైల్ నెంబర్ చివరిలో 7 అనేది ఉంటుందో వాళ్ళు కష్టాలు పాలవుతారు అనేది జాతకం అనేది కొంతమంది చెప్తున్నారు. ఈ టాపిక్ అనేది హల్చల్ చేస్తుంది. ఇది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు కానీ మనం కష్టపడిందే ఏది రాదు. మనం నలుగురితో మంచి ఉన్నా మనం ఏదో టైం నుంచి కష్టం అనేది వస్తుంటుంది. ఈ రోజులలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ మంచి చెడు అనేది మనం ఫాలో అవ్వుకుంటూ వెళ్తేనే ఈ జీవితం ఉంటుంది. ఏదైనా కష్టము సుఖము రెండూ అనుభవించాలి. అందువల్ల మీరు ఇలాంటివి ఏది నమ్మద్దని నేను అనుకుంటున్నాను. ఇదేమి నిజమో కాదో, నమ్మాలో నమ్మకూడదో నాకే తెలియదు కానీ నేనైతే ఇది నమ్మకూడదని చెప్తున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్.